ఏ సమస్యల నుంచి నువ్వు బయటపడాలో, ఏ విషయాల్లో బాధపడుతూ ఉన్నావో, నిన్ను బాధ పెట్టే పరిస్థితులు ఏమైతే ఉన్నాయో వాటిలోంచి దేవుడిని బయటికి తీసుకురావడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నీకు ఈ విధానం తెలియటం లేదు. ఈ విధానం నువ్వు పాటించలేకపోతున్నావు. అందువల్ల నువ్వు ఇంకా సమస్యలు కూర్చుమిట్టాడుతున్నావు. ఏం కావాలంటే మనం ఆయన మాటలు విని దేవుని యందు విశ్వాసం ఉంచి నిన్ను నువ్వు తగ్గించుకుంటూ దేవుడికి విధేయత చూపిస్తూ దేవుని బాధ పెట్టేవి ఇంకా ఒకవేళ నీ జీవితంలో ఏమైనా ఉంటే ఆ దేవుని బాధ పెట్టే వాటిని విడిచిపెట్టి మనస్ఫూర్తిగా దేవుణ్ణి, ప్రభు ఇదిగో నా జీవితం నీ చేతికి అప్పగిస్తున్నాను, నన్ను సమస్య నుంచి బయటికి తీసుకురండి. ఇగో ప్రభు నేను ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాను, బయటకు తీసుకురండి. అనారోగ్య పరిస్థితిలో ఉన్నాను, బయటకు తీసుకురండి. సమస్యల వలయంలో చిక్కుబడి ఉన్నాను, బయట తీసుకురండి అంటూ మనస్ఫూర్తిగా దేవుని అడిగినప్పుడు వారు ఆ రోజునలా అడిగారు. వెంటనే దేవుడు ఏం చేశాడట? భలేగుంటుంది ఆ మాట. దేవుడు తన మనస్సును మార్చుకొని కోపాన్ని ఇస్తానన్న దేవుడు వారి మీదకు దేవుని కోపమును రానివ్వలేదు. ఈరోజు సమస్యల్లో ఉన్నప్పుడు బయటపడాలంటే దేవుడు కూడా నిన్ను చూసినప్పుడు, నీలో దేవునికి ఇలాంటి మార్పు కనబడినప్పుడు, దేవుడు అంత భక్తి కనబడ్డప్పుడు, దేవుడి మాట వినే ఆసక్తి నీలో కనబడ్డప్పుడు, నిన్ను నువ్వు తగ్గించుకొని విడిచిపెట్టవలసిన వాటిని విడిచిపెట్టినప్పుడు, దేవునిలో ప్రార్థించే విషయంలో నమ్మకంగా అంత మనస్ఫూర్తిగా ప్రార్థించినప్పుడు దేవుడు ప్రతి సమస్య నుండి నిన్ను విడుదల చేయనుగాక. ఈరోజు దేవుడు మనకిచ్చిన వాక్యం యోనా గ్రంథం 3వ అధ్యాయంలో నుండి, బైబిల్లో నుండి పేజీ నెంబర్ 763, బైబిల్ గ్రంథంలో నుండి పేజీ నెంబర్ 763, పాత నిబంధనలో యోనా గ్రంథం 3వ అధ్యాయం. ఈరోజు దేవుడు మనకిచ్చిన వర్తమానం, సమస్య నుండి బయటపడటం ఎలా. నీకు వచ్చిన సమస్య నుండి నువ్వు ఎలా బయటపడగలుగుతావు? సమస్య లేని మనుషులు, కుటుంబాలు భూమి మీద ఎవరు ఉండరు. దాదాపుగా ప్రతి ఒక్క వ్యక్తికి, ప్రతి కుటుంబానికి ఏదో ఒక సమస్య ఉంటుంది. ఉంటుందా ఉండదా? ఏదో ఒక సమస్య ప్రతి కుటుంబానికి ఉంటుంది. కానీ నీకు వచ్చిన సమస్య నుండి, దానిలో నుండి నువ్వు బయటపడటం ఎలానో నీకు తెలియదు. ఆ ఎలానో, ఆ విధానం నీకు తెలియక చాలా పర్యాలు వాళ్ళకి వీళ్ళకి వెళ్ళో నీ సమస్యలు చెప్పుకుంటావు. వాళ్ళు ఆదరిస్తారనో ఓదారుస్తారనో, కానీ నీకేం ఉపయోగం కనబడదు. నువ్వు సమస్యల్లో ఉండి దేంట్లో నుంచి, సమస్యల నుంచి బయటపడలేక నువ్వు ఏడుస్తా ఉంది. ఏం దేవుడో ఈ దేవుడు, ఏం మేలు చేశాడు నాకు, నేను చచ్చిపోయినా కూడా నాకు సమస్యలు ఏం తీరలేదు, నా బాధలు ఏం తీరలేదని అక్కడక్కడే కుడుతులో ఎలకి కనుక కొట్టుకుంటా ఉంటాం. సంవత్సరాలు గడిచిపోతూ ఉంటాయి. సమస్యలే మిగులుతాయి తప్ప సమస్యల నుంచి బయటపడే దారి నీకు కనపడదు. కానీ దేవుని వాక్యంలో ఈ అధ్యాయంలో, చాలా చిన్న అధ్యాయం, అవునా కదా, చాలా తక్కువ 10 వచనాలు ఉన్నాయి, చిన్న అధ్యాయం. ఈ అధ్యాయంలో జీవితానికి ఉపయోగపడే ప్రాముఖ్యమైన మాటలు ఉన్నాయి. నీకు వచ్చిన సమస్యలో నుండి నువ్వు ఎలా బయటపడగలవో ఆ విధానం ఈ వాక్యంలో రాయబడి ఉంది. కాబట్టి ఈ మాటలు మనకు జీవితాంతము వరకు ఉపయోగపడేవి. నీకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు, ఏ సమస్యలోనైనా సరే నువ్వు ఉన్నప్పుడు, దాంట్లో నుంచి నువ్వు ఎలా బయటపడాలంటే ఏం చేయాలో, ఎలా ఉండాలో దేవుని మాటలు, దేవుని వాక్యంలో ఉంది. ఈ విషయం కనుక, ఈ విధానం కనుక నీకు తెలియకపోతే నువ్వు ఇంకెన్ని సంవత్సరాలైనా కానివ్వండి ప్రార్థన చేసుకుంటూ, ప్రభు నేను కష్టాల సమస్యలు ఉన్నానయ్యా, తీరువయ్యా అని ప్రార్థన చేసుకుంటా అటనే గడిచిపోతూ ఉంటుంది. కానీ సమస్యలాగానే ఉంటుంది. ఈరోజు ఎంతోమందికి సమస్యల నుండి బయటపడే విధానం తెలియక, సమస్యల్లో ఉన్నప్పుడు సమస్యలో నుంచి ఎలా ఒడ్డుకు రావాలో ఆ విధానం తెలియక 10, 20, 30 సంవత్సరాల నుంచి కూడా అవే సమస్యలు ఇంకా అక్కడే ఉన్నావు. అవే సమస్యలను వెంటాడుతూనే ఉన్నాయి, అవే సమస్యలను బాధిస్తూనే ఉన్నాయి. ఈరోజు దేవుడు అంగీకరించటం లేదు నువ్వు సమస్యల్లోనే ఉండటానికి. ఆమేన్. నువ్వు ఇంకా నీ బాధల్లోనే ఉండటము దేవుని చిత్తం కాదు. నువ్వు ఇంకా అదే సమస్యల్లో కొట్టుమిట్టాడుతూ అక్కడనే ఆగిపోవటం దేవుని చిత్తం కాదు. ప్రతి ఒక్క వ్యక్తి నీకు ఈరోజు నువ్వు ఏదైతే సమస్యల్లో ఉన్నావో, బాధపడుతూ ఉన్నావో, బాధించబడుతూ ఉన్నావో, ఆ సమస్యలో నుండి నీవు బయటపడి సంతోషంగా జీవితాన్ని జీవించాలి అనేది దేవునికి ఉద్దేశం. అందుకే ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనకి వర్తమానం తీసుకొచ్చాడు, సమస్య నుండి బయటపడటం ఎలాగో అని. 5 మాటలు చెప్తాను, త్వరగా విందాం. సమస్యల్లో నుంచి నువ్వు ఎలా బయటపడాలో
యోనా గ్రంథం 3వ అధ్యాయంలోంచి అసలు అసలు ఇక్కడున్న సమస్య ఏంటో మీకు ముందు చెబుతాను. అసలు ఇక్కడున్న సమస్య ఏంటో మీకు తెలిస్తే కానీ మనకి ఈ వాక్యం అర్థం కాదు. ఇక్కడున్న సమస్య ఏంటి అంటే, ఇక్కడ ఒక పెద్ద పట్టణం ఉంది. ఆ పట్టణం పేరు నినివే. ఏం పట్టణం? నినివే పట్టణం. అప్పట్లోని కొన్ని లక్షల మంది ప్రజలు ఉన్నారు. ఎంతటి పెద్ద పట్టణం అంత భయంకరమైన పాపములో పడిపోయింది. అంత భయంకరమైన పాపములో పడిపోయినప్పుడు గుర్తుపెట్టుకోండి, పాపములో ఉన్నాం కదా, నేను పాపములో ఉన్నాను, దేవుడి కోపం ఏమి నా మీదకి రావట్లేదు, అబ్బో నేను మహా మేధావుని, మహా తెలివైనోని, మహా జ్ఞానవంతుని, మహా విద్యావేత్తను, రాజకీయవేత్తను, పలుకుబడున్నోని కాబట్టి నేను తప్పించుకుంటున్నాను అని అనుకోవటానికి వీళ్ళే. ఒకవేళ ఆ భ్రమలో ఉన్నమేమో. నినివే పట్టణం కూడా ఆ రోజుల్లోనే కొన్ని లక్షల మంది కలిగిన పెద్ద సిటీ. అంత పెద్ద పట్టణం, ఎంత పెద్ద పట్టణమో పేరుకి పాపంలో కూడా అంత ప్రసిద్ధి చెందింది. దేవుడు అవకాశం ఇచ్చాడు ఇంకా మారతారేమో అని అవకాశం ఇస్తుంటే వాళ్ళు ఏమనుకుంటున్నారు ప్రజలంటే, మేము పాపం చేసినా మా మీదకు శిక్ష రావటం లేదు, తప్పులు చేసినా శిక్ష రావటం లేదు, మేము ఎట్లా జీవించినా మా మీద శిక్ష రావట్లేదు, కాబట్టి మేము మేధావులము, జ్ఞానవంతులము, తప్పించుకుంటున్నాము, తెలివైన వాళ్ళం అనుకున్నారు. ఒకరోజు రానే వచ్చింది దేవుని ఉగ్రత పట్టణం మీదకు. ఆ పట్టణం మీదకు మహాభయంకరమైన దేవుని ఉగ్రత వచ్చింది. ఆ పట్టణానికి దేవుని సేవకుడైన యోనా వచ్చాడు. యోనా వచ్చి 3 రోజుల్లో పట్టణమంతా తిరుగుతూ ప్రచారం చేస్తున్నాడు. ఇదిగో ఇంకా 40 రోజులకి పట్టణంలో ఉన్న వాళ్ళు ఎంతమంది లెక్క కూడా పెట్టాడు. ఎంతమంది అచ్చా? 11వ వచనం 4వ అధ్యాయం 11 1,20,000 మంది. ఇదిగో ఈ పట్టణం మీదకు దేవుని ఉగ్రత రాబోతుంది. ఇంకా 40 రోజుల్లో ఈ పట్టణంలో ఉన్న వాళ్ళు, దేవుని భయం లేని వాళ్ళు 1,20,000 మంది కంటే పైగా ఉన్న ప్రజలు దేవుని కోపంలో చావబోతున్నారు అన్నాడు. అంతే. ఎన్ని రోజులు టార్గెట్ వచ్చేసింది. హాస్పిటల్కి వెళ్తే డాక్టర్ గారు కూడా కరెక్ట్గా చెప్పలేరు. కానీ ఇక్కడ పాస్టర్ గారు మాత్రం దేవుని సేవకుడు డెడ్ లైన్ ఫిక్స్ చేశాడు. ఇంకా 40 రోజుల్లో పట్టణం మీదకు దేవుని ఉగ్రత రాబోతుంది. పట్టణంలో ఉన్న వాళ్ళు 1,20,000 మంది కంటే ఎక్కువగా మంది ఉన్న ఈ జనం అందరూ చచ్చిపోతారు అన్నాడంతే. ఇప్పుడు వాళ్ళకు పెద్ద సమస్య. చిన్నపిల్లలు, పెద్దలు, స్త్రీలు, పురుషులు, వయోభేదం లేదు, వయసుతో భేదం లేదు, లింగ భేదం లేకుండా అందరూ ఇప్పటిదాకా ఇష్టానుసారంగా జీవించారు. ఎవరికి నచ్చినట్లు బ్రతుకులు వాళ్ళు బ్రతికారు. మాకు చెప్పేది ఎవరు అనుకుంటే ఇష్టానుసారంగా జీవించి ఇప్పుడు దేవుడి కోపాన్ని పట్టణం మీదకి తెచ్చుకున్నారు, దేవుని కోపాన్ని కుటుంబాల మీదకి తెచ్చుకున్నారు. ఇప్పుడు ఏం చేయాలి? ఆ పట్టణం మీదను ఆ కుటుంబాల మీదను ఉన్న దేవుని ఉగ్రత తొలగిపోవాలి. భయంకరమైన దేవుని కోపం పట్టణం మీద ఉంది, తొలగిపోవాలి. వారి క్రియల ఫలితంగా వచ్చిన పాపం యొక్క ఫలితము వాళ్ళు ఇప్పుడు అనుభవించబోతున్నారు. దేవుని ఉగ్రత, ఈ సమస్యల నుండి వాళ్ళు బయటపడాలి. దేవుని ఉగ్రతలో నుండి వాళ్ళు బయటపడాలి. దేవుడు కన్ను ఎర్ర చేశాడు ఆ పట్టణాన్ని కాల్చివేయటానికి, పట్టణాన్ని శిక్షించటానికి. ఎవరు దేవుని కోపాన్ని చల్లార్చగలరు? మనుషులతో మాయ మాటలు చెప్పి మనిషిని ఐస్ చేసినట్టుగా దేవుణ్ణి ఎవరైనా ఐస్ చేసి మొలక చెట్టు ఎక్కించగలరా? దేవుని కోపము చల్లారి దేవుని కోపం పట్టణం మీద ఉండకుండా పోవాలి. ఇప్పుడు వాళ్ళకి భయంకరమైన ఈ సమస్య. ఈ సమస్యలో నుండి బయటపడటం ఎలా? దేవుని కోపంలో నుండి బయటపడటం ఎలా? ఈ వేదనలో నుండి బయటపడటం ఎలా? ఇప్పుడు అది వాళ్ళకు వచ్చిన సమస్య. 5 విషయాలు నేర్చుకున్నారు వాళ్ళు. ఏంటో ఆ 5 విషయాలు, అవి మనకు కూడా ఉపయోగపడతాయి. నువ్వు ఏ సమస్యలో ఉన్నావో, ఏ సమస్య నిన్ను బాధిస్తుందో, ఏ సమస్య నీకు నిద్ర లేకుండా, మనశ్శాంతి లేకుండా చేస్తుందో, ఏ సమస్య నిన్ను నిద్రపోనివ్వకుండా, నిలకడగా ఉండనివ్వకుండా, నెమ్మది లేకుండా చేస్తుందో, దానిలో నుండి నువ్వు బయటపడాలి అంటే వారు పాటించిన 5 విషయాలు ఉన్నాయి. ఏంటో విందాం. 6వ వచన భాగం. రైట్. మొదటి మాట, వినాలి దేవుని మాటను. ఏం చేయాలో? దేవుని మాట వినాలి. ఎవరు విన్నారంట? రాజునకు వినబడినప్పుడు, రాజు దేవుని మాట విన్నప్పుడు, నేను రాజుని, నేను రాజ్యాన్ని దేశాన్ని పరిపాలించే రాజుని, నేనేంటి నీ మాట వినటం ఏంటి? ఈ రాజ్యానికి నేనే రాజుని, నాకంటే ఇంకా పైన ఎవరు, ఇంకా నాకంటే ఇంకా దేవుడు ఎవరు అన్నాడా? ఏమయ్యాడు? ఏం కావాలా? వినాలి. ఏం కావాలంటే దేవుని మాటను గుర్తుపెట్టుకోండి. దేవుని మాట వినటం నేర్చుకోవాలి.
దేవుని మాటను జాగ్రత్తగా వినటం నేర్చుకోవాలి. వినటంలో చాలా రకాలు ఉన్నాయి బైబిల్లో. వింటాం ఈ చెవుతో, ఇంకో చెవి ఏమవుద్ది? చెప్పండి, ఇంకో చెవి ఏమవుద్ది? ఇక్కడ భలేగా వింటాం, మహాతల్లులు, తండ్రులు, సోదరులు, భలేగా వింటాం, శ్రద్ధగా వింటాం. గడప దాకనే ఉంటాయి. ఆ గడప దాటి పోయిన తర్వాత గుర్తుంటాయా? పోయిన ఆదివారం ఏం వాక్యం విన్నామో గుర్తుందా? పేజీలు పుస్తకాలు తిప్పితే తప్ప గుర్తుకు రాదు. తిప్పుతూనే ఉన్నాం. అవునంటారా కాదంటారా? ఎంత శ్రద్ధగా వింటామో. అవునా కాదా? బజారులో చాటింపేసేటప్పుడు చూడండి, ఇంటిలో నుండి బయటకు వచ్చి జాగ్రత్తగా వింటాం. ఏంటో డబ్బుకు, ఏంటో శబ్దం అని. అవునా కాదా? నీ కుటుంబం, నీ జీవితంలో ఒక సమస్య ఉంది. ఆ సమస్య తీరిపోవాలి, సమస్య నుండి బయటపడాలి. దేవుడు అన్నాడు, ముందు దేవుని మాట వినో. నువ్వు ఎట్లా వినాలో దేవుని వాక్యంలో వ్రాయబడి ఉంటుంది. నిర్గమకాండం 23వ అధ్యాయం 13వ వచనంలో. తీయొద్దులండి, రాసుకోండి, లేట్ అయిపోద్ది. నిర్గమకాండం 23:13 అంటాడు దేవుడు, జాగ్రత్తగా వినాలట. ఎట్లా వినాలి? జాగ్రత్తగా వినాలి. దేవుని మాట ఎలా వినాలి అంటే ఈ చెవితో విని ఆ చెవితో వదిలేయటం కాదు. దేవుని మాటను చాలా జాగ్రత్తగా వినాలి. ఇప్పుడు మనకు తెలియదు, ఇంకొన్ని రోజులు పోయిన తర్వాత దేవుడి మాటలు కూడా దొరకవు. కరోనా కాలంలో వాక్యం కరువై చాలామంది ఎప్పుడు అయ్యగారు జూమ్ మీటింగ్ పెడతారో, ఎప్పుడు వాక్యం చెబుతారో అని ఎంతోమంది జాగ్రత్తగా వింటూ వచ్చారు. కొంతమందికి అది లేదు అవకాశం. ఇంకా అట్లాంటి పరిస్థితులు ఇంకా ముందు వచ్చాయనుకోండి, అసలు వాక్యం కరువైద్ది అన్నాడు దేవుడు. ఆయన రాకడ కాల సమయంలో సముద్రం మీద నుండి ఆధరి వరకు వాక్యము కరువగును. ఏం కరువైపోద్దంట? అందుకే ఉన్నప్పుడే దేవుని వాక్యం సమృద్ధిగా ఉన్నప్పుడే జాగ్రత్తగా వినాలి. ఇప్పుడు కూడా మొదటిగా సమస్య తీరిపోవాలంటే నువ్వు దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా వింటూ నేర్చుకో. ఇవాళ పాటలు పాడారు, అద్భుతంగా పాడారు, దేవదూతలు దిగి వచ్చినట్లు పాడారు, భలేగా అనిపించింది. మీరు ఫీల్ అవుతారో అవరో కాడి, మీరు పాటలు పాడుతూ ఉంటే నేను అనుభవిస్తాను పాటలు ఎంత గొప్ప ఆత్మీయత, ఎంత గొప్ప అర్థం ఉంది. నేను జాగ్రత్తగా వింటూ ఉంటాను పాట పాడేటప్పుడు, ఎంత బాగుంటుందో. దేవుని వాక్యము వినేటప్పుడు కూడా ఏం కావాలంటే జాగ్రత్త. ఈ మాట నా కోసమేనేమో, ఈ మాట నా కోసమేనేమో, ఈ మాట నా కోసమేమో, దేవా నాతో ఒక్క మాట అయినా మాట్లాడాయా అంటే జాగ్రత్తగా ఏం కావాలంటే జాగ్రత్తగా వినాలంటే. దేవుని మాటను జాగ్రత్తగా వినటం నేర్చుకోవాలి. మొదటి మాట గుర్తుపెట్టుకోవాలి. నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయం 3వ వచనం. నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయం 3వ వచనంలో అక్కడ ఒక మాట ఉంటుంది. ఆ వచనం చివరిలో ఎట్లా విన్నారు దేవుని మాటను అంటే, ప్రజలు శ్రద్ధగా విన్నారంట. ఏం చేశారంట? ఏం చేశారు చెప్పండి? శ్రద్ధగా విన్నారంట. ఎప్పుడు మనం శ్రద్ధగా వింటాం చూస్తుంది తెలుసా? టీవీలో కనుక సీరియల్ వచ్చింది అనుకోండి, పక్కమ్మతో పిల్లగాలి కనుక అల్లరి చేస్తుంటే బెయ్యిని పోతాం. ఎందుకు చెప్పండి? అక్కడ మాటలు వినబడవని, టీవీలో వచ్చే మాటలు వినబడవని పక్కమ్మతో అల్లరి చేసే వాళ్ళు ఏం చేస్తాం? అక్కడ శ్రద్ధగా వినటం కోసం వీళ్ళు వీపు వాయిస్తాం. అవునంటారు కాదు? మీరు మంచోళ్ళే, మీరు చూడరు అనుకుంటలే. దేవుని వాక్యం గురించి కూడా దేవుడు అన్నాడు నెహెమ్యా గ్రంథంలో, వినాలి. ఎట్లా వినాలంటే శ్రద్ధగా వినాలి. దేవుని వాక్యము శ్రద్ధగా వినాలి. పక్కమంటే వాళ్ళు వీళ్ళు అల్లరి చేస్తుంటే అల్లరి చేసుకోండిలే, అది నీకు ఏడెక్కుతుంది, వాళ్ళ మాటలు నీ చెవిలో పడుతున్నాయి, ఎవరికో అని వాళ్ళని గద్దించి శ్రద్ధగా వింటవా? దేవుని వాక్యమును శ్రద్ధగా వినాలి. అక్కడ వాక్యములో ఉంది, నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయం 3వ వచనంలో, ఉదయము నుండి మధ్యాహ్నం వరకు, సాయంత్రకాల సమయం వరకు ఎట్లా విన్నారంట? వాళ్ళు నిలబడ్డారంట. నిలబడి దేవుని శ్రద్ధగా ఉన్నారు. మనం కనుక నిలబడి వినాలంటే 10 నిమిషాలు నిలబడ్డ తర్వాత అయ్యగారు కూర్చోమనండి అంటామా అనమా? పైకి అనపడమే లోపటదే అనుకుంటారు. తొందర కూర్చుంటే బాగుండని వాళ్ళు ఉదయం నిలబడి సాయంత్రం దాకా దేవుని సేవకుడు వాక్యం చెబుతూ ఉంటుంటే వాళ్ళ దృష్టంతా ఆ మాటలు ఏదన్నా నేను మిస్ అవుతానేమో అని శ్రద్ధగా వింటూ వచ్చారంట. అసలు మేము పొద్దు నుంచి నిలబడ్డామన్న విషయాన్ని మర్చిపోయారు. పత్తి తీసేటప్పుడు నిలబడతాం, కూర్చుంటాం. మిరపదాట్లో కోసేటప్పుడు, పత్తి తీసేటప్పుడు, వరి కోతలు కోసేటప్పుడు అన్నీ నిలబడేమంటాం. అక్కడెక్కడ మనకు నడుము నొప్పులు ఉండవు, కాళ్ళు నొప్పులు ఉండవు. ఆరాధనకు వచ్చినప్పుడు మాత్రం ఒక 5 నిమిషాలు దేవునికి స్తోత్రం, ఒక 5 నిమిషాలు పాటలు నిలబడ్డాం అనుకో, ఒక 5 నిమిషాలు పాటలంతా ఆరాధనలో నిలబడ్డాం అనుకో, ఏంటది
ఒక్కొక్కరు వెనకటి నుంచి వికెట్లు పడిపోతా ఉంటాయి. ఎందుకంటే వెనక నుంచి కనపడరుగా, వికెట్లు పడిపోతా ఉంటాయి. కాదు, ఇక్కడ దేవుని వాక్యము విషయంలో ఎట్లా వినాలి అంటే శ్రద్ధగా. ఎట్లా ఉండాలి? బాడీ ప్రజెంట్, మైండ్ ఆబ్సెంట్. కొంతమందికి ఏంటి తెలుసా, మొత్తంలో ఉండాలి, బాగా జాగ్రత్తగా వినండి. వాళ్ళు ఇక్కడే ఉంటాం, అక్కడ టక్కన సౌండ్ అవుతుంది గేటు దగ్గర, ఆడ చూద్దాం, అక్కడ ఆడుతుంటారు. మనస్సు ఏమైపోద్దంటే ఇక్కడ శ్రద్ధ పెట్టలేం, పక్కకి లాక్కి వెళ్ళిపోద్ది. వాళ్ళు ఉదయం నుండి మధ్యాహ్నం వరకు సాయంత్రం నిలబడ్డాము, మా పిల్లలు నిలబడ్డారు, స్త్రీలు నిలబడ్డారు, పురుషులు నిలబడ్డారు. అయ్యో మా పిల్లలు, అసలు వాళ్ళకి ఆలోచన లేకుండా దేవుని సేవకుడైన ఎజ్రా గారు వాక్యం చెబుతూ ఉంటే మేము ఎక్కడైనా దేవుని మాటని ఏమన్నా మిస్ అవుతామేమో అని శ్రద్ధగా విన్నారట. దేవుని వాక్యం విషయంలో అంత శ్రద్ధ మనకు అవసరం. ఆమేన్. మరొకటి చూడండి, అపోస్తల కార్యములు 16వ అధ్యాయం 13వ వచనం. అపోస్తల కార్యములు 16:13. ఎట్లా విన్నదట్టు తెలిసేమే, దేవుని సేవకుడైన పౌలు గారి వాక్యం చెప్తా ఉంటే వాక్యం విషయంలో లక్ష్యం ఉంచి విన్నది. ఎట్లా ఉందంటే వాక్యం విషయంలో శ్రద్ధగా, వాక్యం నా కోసమేనేమో, దేవుడు మాట్లాడుతున్న వాక్యము నా కోసమేనేమో అని లక్ష్య పెట్టి వాక్యం ఉందంట లూదియా. అందుకే ఏం కాబడింది? ఆమె హృదయము తెరవబడి, ఆమె రక్షించబడి, ఆమె తర్వాత ఆమె కుటుంబం అంతటిని రక్షణలోకి తీసుకువెళ్ళింది. ఆమేన్. కాబట్టి మనం దేవుని మాటలు, ఫస్ట్ దేవుని మాట వినాలి, శ్రద్ధగా దేవుని మాట వినాలి. ఎంతగా వినాలి? శ్రద్ధగా వినండి. దేవుని మాట శ్రద్ధగా వింటే నువ్వు మర్చిపోతావా? దేవుని మాట శ్రద్ధగా విన్నప్పుడు మర్చిపోవు. దేవుని మాట వినేటప్పుడు జాగ్రత్తగా వినకపోయినా, శ్రద్ధగా వినకపోయినా, అసలు దేవుడు ఏం మాట్లాడుతున్నాడో అనే లక్ష్యం పెట్టకపోతే నీకు బయటకు పోయిన తర్వాత ఇవాళ ఏం వాక్యం చెప్పారు అయ్య గారు అంటే, ఏదో చెప్పారులే కానీ మొత్తానికి బాగానే చెప్పారంటాం. ఒక మాటలు తేల్చేత ఏదో చెప్పారులే కానీ మొత్తానికి బాగానే చెప్పారంటాం. ఏం ఉపయోగం ఉంటుంది? నీకు అర్థం కావాలా? నువ్వు ఇదే పరిస్థితిలో, సమస్యల్లో ఉన్నప్పుడు నువ్వు ఎలా బయటపడావాలో నీకు తెలియాలి. అందుకే దేవుని వాక్యం వినేటప్పుడు జాగ్రత్తగా, శ్రద్ధగా వినాలి. కష్టాల, శ్రమల్లో, సమస్యలు ఉన్నప్పుడు కూడా దేవుని మాట వినండి. దేవుడు ఏం చెప్తున్నాడో, ఎలా ఉండమన్నాడో ఆ మాట వినాలి. ఆ మాటకు మనం లోబడి ఉండాలి. వినటం అంటే ఓన్లీ వినటం మాత్రమే కాదు, రెండో మాట కూడా చెప్తాను. 5వ వచన భాగం ఒకసారి, యోనా గ్రంథం 3:5 ఏముండాలట చెప్పండి, ఏముంది వాక్యంలో? వినటం అంటే ఏంటది? వినటం అంటే విశ్వాసము ఉంచి. వినటంలో విశ్వాసం ఉంటుంది, అది కొంతమందికి మాత్రమే. వినటంలో విశ్వాసం ఉంటుంది. దేవుని వాక్యము వినాలి. వినటం వల్ల ఏం కలుగుతుంది? నువ్వు కూడా దేవుని వాక్యాన్ని విన్న తర్వాత ఆ విన్న వాక్యాన్ని నువ్వు విశ్వసించాలి, దేవుని వాక్యాన్ని నమ్మాలి. ప్రార్థన చేస్తే దేవుడు అద్భుతాలు చేస్తాడు, ప్రార్థన చేస్తే దేవుడు కార్యాలు చేస్తాడని విన్నావు, నమ్ముతావా? అదే సమస్య నీకు వచ్చింది, నమ్ముతావా? అదే ఇబ్బంది నీకు వచ్చింది, నమ్ముతావా? అదే విశ్వాసం, నమ్మకం. విశ్వాసం చాలా గుర్తుపెట్టుకోండి. సమస్యలో నుండి నువ్వు బయటపడాలంటే నీ విశ్వాసమే నీ జీవితంలో అద్భుతాలు చేయడానికి కారణమవుతుంది. నువ్వు దేవుని ఎంత నమ్మితే నమ్మకంగా, అంత ఈజీగా సమస్యల నుంచి నువ్వు బయటకు రాగలుగుతావు. నువ్వు దేవుణ్ణి నమ్మలేకపోతే, వాక్యాన్ని నమ్మలేకపోతే నువ్వెప్పటికీ సమస్యల నుంచి బయటపడలేవు. చాలామంది దేవుణ్ణి నమ్మలేక నమ్ముతున్నావు అంటారు, కానీ ఒరిజినాలిటీ ఉండదు అక్కడ. దేవుణ్ణి నమ్మలేక, దేవునిలో అలాంటి పరిపూర్ణమైన విశ్వాసం ఉంచలేక వాళ్ళ మీదనో వీళ్ళ మీదనో ఆధారపడుతూ అక్కడికి పోయి ఇక్కడ పోయి ఆ బాధలు చెప్పుకొని, ఆ సమస్యలు చెప్పుకొని, అక్కడ ఏడ్చి ఇక్కడ చేర్చి, ఆ ఇంట్లో ఏడ్చి నువ్వు ఎప్పుడు గుర్తుపెట్టుకుని, మనుషుల దగ్గర పోయి ఎప్పుడు ఏడవకండి. మీరు మనుషుల దగ్గర పోయి మీ బాధలు చెప్పుకొని ఏడిస్తే పైకి వాళ్ళు బాధపడ, లోపల ఆనందపడతారు. వీళ్ళకి అంతే కావాలి, వీళ్ళకటనే జరగాల, వీళ్ళకి భలే జరిగింది, నువ్వు ఏడితే ఇంకొకటి సంతోషం. కాబట్టి అట్లాంటి మనుషుల దగ్గర పోయి మీరు ఎప్పుడు ఏడవకండి. మీరు ఎప్పుడు మీ సమస్యలు పంచుకోకండి. అయ్యో నీ బాధ పంచుకుంటే వాళ్ళు నువ్వు ఆదరించి ఓదారుస్తారు అనుకుంటామేమో. ఆదరించరు, ఓదార్చరు. వాళ్ళు లోపల భలే జరిగిందిలే నీకు అనుకుంటారు. దేవుని సన్నిధిలో విశ్వాసం ఉంచు, ఎవరి మీద ఆధారపడొద్దు.
ఏ మనుషుల దగ్గరికి పోయి నువ్వు వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర పోయి మొరపెట్టుకోవాల్సిన పని లేదు. నువ్వు నమ్మిన దేవుడు నమ్మదగిన వాడు, మనతో ఉన్న దేవుడు సజీవుడు, సకల శక్తిమంతుడైన దేవుడు. ఆయనపై ఆధారపడు. ఆ ఏడ్పుది ఆయన పాదాలు పట్టుకున్నాడు. ఆయన సన్నిధిలో కన్నీరు కార్చు. ఆ బాధ ఏదో వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర చెప్పుకునే బాధ ఏదో ఆ ప్రభువుతో పంచుకో. ఆయన ఖచ్చితంగా సమస్యల నుంచి బయటకు తీసుకురాగలడు. ఆమేన్. మన దేవుడు నమ్మదగిన వాడు. ఒకరోజు తండ్రి కొడుకులు ఇద్దరు అడవికి పోయారు, వేటాడటానికి అడవికి పోయారు. చాలాసేపు వేటాడారు. వాళ్ళకి ఏం దొరకలా, బాగా అలిసిపోయారు. ఈ లోపల వాళ్ళకి బాగా దప్పికైంది. మంచినీళ్ళ కోసం వెతుకుతున్నారు. ఎక్కడన్నా బావి కనపడుద్ది ఏమైనా వెతుకుతున్నారు. పెద్ద బావి కనపడింది. అది మెట్లు దిగుడు బావి. చూస్తే లోపల ఎక్కడో అడుగునెక్కడో కొద్దిగా తలుక్క మెరుస్తున్న నీళ్ళు ఎక్కడో ఉన్నట్టుగా ఉంది. అది చిన్న చిన్న మెట్లున్నాయి. అది అడవిలో. కాబట్టి తండ్రి నేను లోపలికి వెళ్ళి నీళ్లు తీసుకొస్తానన్నాడు కొడుకుతో. సరే, కొడుకు సుమారుగా 13-14 సంవత్సరాల వయసు ఉంటుంది కొడుక్కి. కొడుకు బావి ఒడ్డు మీద ఉన్నాడు పైన. తండ్రి లోపలికి దిగాడు, ఇంకా బయటికి రాలేదు. ఈ లోపల ఆ బావి ఒడ్డు మీద ఉన్న కొడుకు ఆ అడవిలో ఏ అరుపులు వినపడతా ఉన్నాయి. ఒక్కడే బయట ఉన్నాడు. చుట్టూ ఎక్కడ నరమానుడు కనపడటం లేదు. ఎంత ధైర్యం ఉంటుంది అంటారు 12-13 సంవత్సరాల వాడికి? అదే పరిస్థితుల్లో మనం ఉంటే నువ్వైనా భయపడతావేమో, అవునా కదా? అరుపులు వినపడతా ఉన్నాయి, జంతువుల అరుపులు, పక్షుల అరుపులు అవి వినపడతా ఉంటే పిల్లవాడికి భయం వేస్తూ ఉంది. డాడీ నాకు భయం అవుతుంది అంటున్నాడు. ఈ లోపలనే అక్కడికి ఒక ఎలుగుబంటి రావటం మొదలు పెడతా ఉంది. దాన్ని చూశాడు పిల్లవాడు. చూసిన తర్వాత ఇంకేం చెప్పండి, అరుపులు ఎక్కువైపోయాయి. డాడీ జంతువు వస్తుంది, నాకు భయం అవుతుంది అన్నాడు. తండ్రి అన్నాడు, దూకే లోపలికి అన్నాడు. ఏమన్నాడు? లోపలికి దూకే అన్నాడు. అప్పుడు పిల్లవాడు అన్నాడు, డాడీ నువ్వు నాకు కనబడటం లేదు. దూకటానికి ఎక్కడికైనా దూకాలా? ఎటువైపు ఉన్నాడు తండ్రి బావిలో? నువ్వు నాకు కనబడట్లేదు డాడీ అన్నాడు. తండ్రి అన్నాడు, నువ్వు నాకు కనబడుతున్నావు కాబట్టి నువ్వు బావిలోకి దూకే అన్నాడు. ఇప్పుడు చెప్పండి, బావి ఎక్కడో లోపట లోతునుంది. పైన పిల్లవాడికి బావి లోపట చీకటిగా ఉండటం వల్ల వాళ్ళ నాన్న కనబడటం లేదు. కానీ తండ్రి అంటున్నాడు, నువ్వు దూకే నేను పట్టుకుంటాను అంటున్నాడు. పిల్లవాడికేమో ఒకవైపు ప్రమాదం పొంచి వస్తుంది, పిల్లవాడేమో భయంతో ఉన్నాడు. అదే పరిస్థితిలో మనం ఉంటే ఏం చేస్తామంటారు? దూకుతామా? దూకమా? చెప్పండి. తండ్రి నేను పట్టుకుంటాను లోపల దూకే అన్నాడు. మాట వినటం తేలికే, తండ్రి మాట వినపడుతుంది, తేలిగ్గా వినపడుతుంది. కానీ విన్న మాట ప్రకారం దూకాలంటే కష్టం. యేసు ప్రభు గొప్ప దేవుడు, అబ్బో మామూలు దేవుడు కదా, చాలా గొప్ప దేవుడు అని నువ్వు చాలాసార్లు వింటావు. మాటలు వినటం తేలికే, కానీ నీ మట్టుకు కష్టం నీ దాకా వచ్చినప్పుడు, బాధ నీ దాకా వచ్చినప్పుడు, సమస్య నీ దాకా వచ్చినప్పుడు నువ్వు నమ్మిన దేవుడు, నమ్మదగిన దేవుడు అని విశ్వాసంగా ఉండాలి. అప్పుడు తెలుస్తుంది నీ మాటలకు చేతలకు ఎంత తేడా ఉందో, పొంతనుందో లేదో. ఇప్పుడు కొడుకును కూడా అన్నాడు, కనబడకపోయినా దూకు నేను పట్టుకుంటానన్నాడు. దేవుడు కూడా కనపడతాడా? కానీ ఆయనకు మనం కనపడతాం. నువ్వు ఎక్కడుంది, ఎలాంటి పరిస్థితుల్లో ఉంది, నువ్వేం చేస్తుంది, ఆయనకు కనపడతావు. కానీ ఆ పిల్లవాడికి తండ్రి ఎలాగైతే కనబడటం లేదో, దేవుడు కూడా మన కంటికి కనబడడు, కానీ ఆయన క్రియలు కనబడతాయి. పిల్లవాడు తండ్రి మీద నమ్మకంతో కళ్ళు మూసుకొని దూకేశాడంతే, పోయి తండ్రి చేతుల్లో పడ్డాడు. దేవునికి స్తోత్రం. మన జీవితంలో కూడా ఎప్పుడు దేవుని విషయంలో విశ్వాసం ఉంచండి. ఖచ్చితంగా దేవుడు నా జీవితంలో కార్యం చేస్తాడు. నమ్మండి, అంతే. విశ్వాసం ఉంచండి, నమ్మండి. నమ్మిన నమ్మకము ఎవరిని తెలుసా? దేవుడు మార్క్స్ వార్త 9వ అధ్యాయం 23వ వచనంలో, నమ్ముట నీ వల్ల అయితే, 27లో కూడా, నమ్ముట నీ వల్ల అయితే నీ నమ్మకము వమ్ము కాకుండా కార్యాలు చేస్తానన్నాడు. ఆమేన్. మన దేవుడు అంత గొప్ప నమ్మదగిన వాడు. కానీ మనకి ఏముండదు తెలుసా? అంత నమ్మకం ఉండదు. దేవుడు నమ్ము, నీ నమ్మకము వమ్ము కాకుండా కార్యాలు చేస్తాను, నమ్ముట నీ వల్ల అయితే నీకు సాధ్యమే అన్నాడు. మనం కూడా దేవుణ్ణి, కష్టాల్లో శ్రమల్లో ఉన్నావా, ఎవరి దగ్గర పోయి ఎవరికో చెప్పుకోవాల్సిన పనిలే. దేవుని యందు విశ్వాసం ఉంచం, దేవునిపై పూర్తిగా ఆధారపడం, దేవుని ఆనుకొని జీవించం. నీ సమస్య ఏంటో దేవునితో పంచుకో. ఆయన కంటే గొప్ప వాళ్ళు భూమి మీద ఎవరున్నారు? ఆయన మించిన వాళ్ళు ఏ మనుషులు ఉన్నారు? ఆయన వల్ల కాంతి నీకు ఎవరేం సహాయం చేయగలుగుతారు? ఆయన నీకు సహాయం చేయగల శక్తిమంతుడు.
నీ ప్రార్థన వినటానికి అందుబాటులో ఉన్నంత దగ్గరగా ఉన్న దేవుడు మన ప్రభు అయిన క్రీస్తు. ఆమేన్. కాబట్టి ఏం చేయాలంటే విశ్వాసం ఉంచాలి. ఏం చేయాలి చూడండి, మార్కు సువార్త 5వ అధ్యాయం 35-36 వచనాలు. మార్కు సువార్త 5వ అధ్యాయంలో 35-36 వచ్చిన భాగాలు. ఆయన ఇంకనూ మాట్లాడుచుండగా సమాజ మందిరపు అధికారి ఇంటి నుండి కొందరు వచ్చి, నీ కుమార్తె చచ్చిపోయింది, నువ్వు ఇంకా బోధకుని ఎందుకు శ్రమ పెట్టదవనిరి. యేసు వారు చెప్పిన మాట లక్ష్య పెట్టక, భయపడకము, నమ్మిక మాత్రం ఉంచుమని సమాజ మందిరపు అధికారితో చెప్పాను. ఏమన్నారు యేసు ప్రభువారు? భయపడద్దు అనుకోని జరగని, ఏం భయపడద్దు. ఇదే యేసు ప్రభువారు ఇచ్చే గొప్ప వాగ్దానం. మనుషులు అంటున్నారా? భయపడద్దునో. ఎగతాళి చేస్తున్నారా? భయపడద్దునో. హేళన చేస్తున్నారా? భయపడద్దునో. ఇక నీ కుటుంబం అయిపోయింది, నీ పని అయిపోయింది, నీ జీవితం అయిపోయింది, ఇక అంతా నీ పని అయిపోయింది అంటున్నారా? ఏం భయపడద్దు. ఏమన్నారు యేసు ప్రభువారు? అయ్యా నా కూతురు చచ్చిపోయింది అంటున్నారయ్యా, నా కూతురు చచ్చిపోయిందంట, ఇంటికా నుంచి ఇప్పుడు కబర్ వచ్చిందన్నారు. ఏమన్నాడు? ఏ అయ్యరు, నా కూతురు చచ్చిపోయిందని ఇంటికా నుంచి కబర్ వచ్చిందయ్యా అన్నాడు. ఏడుస్తున్నాడు. భయపడద్దు, వాళ్ళ మాటలను పట్టించుకోవద్దు. ఇదే గుర్తుపెట్టుకోండి. ఎవరేమి అన్నా, ఎలాంటి మనుషులను ఎంత కృంగదీసే మాటలన్నా, అవమానించే హేళన చేసే మాటలు, విశ్వాసం నుంచి నిన్ను చల్లార్చే మాటలు ఎన్ని అన్నా, యేసు ప్రభువారు అంటున్న మాట, నువ్వు నమ్మకం ఉంచు, భయపడొద్దు. అలాంటి వాళ్ళ మాటలు అసలు నువ్వు చెవిలోకి ఎక్కించుకోవద్దు. లక్ష్య పెట్టొద్దు. ఏం చెయ్యి? విశ్వాసం ఉంచు అన్నారు యేసు ప్రభువారు. అంతే. యేసు ప్రభువారు వెళ్ళిన తర్వాత ఆ ఇంటిలో అద్భుతం చేసి చచ్చిపోయిన కూతురు ఏం చేశాడు? బ్రతికించడం లేదా? నమ్మకము బ్రతికిస్తోంది. యేసు ప్రభువును నువ్వు ఉంచిన విశ్వాసము నీ జీవితాన్ని మరలా తిరిగి చిగురింప చేయగలదు. ఆమేన్. అందుకే విశ్వాసకి సమస్తము సాధ్యమే. నమ్ముట నీ వలైతే నీకు సమస్తము సాధ్యమే. నమ్మితే నువ్వు దేవుని మహిమను చూస్తావు అన్నాడు దేవుడు. నమ్మాలి. దేవుడు ఖచ్చితంగా నా జీవితంలో కార్యము చేయగలడని పూర్తిగా నమ్మాడు. జాగ్రత్త వినండి. 2009లో ఉద్యోగ ప్రయత్నం చేసేటప్పుడు చాలామంది అనుకున్నారు, రిజర్వేషన్ ఉన్న వాళ్ళకే ఉద్యోగాలు రావటం లేదు, రిజర్వేషన్ లేని వాళ్ళకి మీకు ఉద్యోగం ఎట్టొచ్చింది, పొద్దుస్తమానం కాలేజీలకు పోయి పొద్దాకులు చదువుకున్న మాకే ఉద్యోగాలు రావట్లేదు, నువ్వేదో ఓపెన్ డిగ్రీ చేసావట. ఓపెన్ డిగ్రీ అంటే కాలేజీ పోయి చదువు కదా, పనులు చేసుకుని. నువ్వేదో ఓపెన్ డిగ్రీ చేసి ఇంటికాడున్న చదువు నీకు ఉద్యోగం వచ్చిద్దా? మాకు రిజర్వేషన్లు ఉన్నాయి, నీకు రిజర్వేషన్ లేదు, నీకు యాడ ఉద్యోగం వచ్చింది. నేను చెప్పాను ఒకటే మాట, దేవుని సేవ కొద్ది సహకారం అయితే దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు. ఖచ్చితంగా ఇస్తాడు. దేవుడు ఖచ్చితంగా ఇచ్చాడు. నమ్మాను. జాబ్ వచ్చిన తర్వాత ఎక్కడ ఊరు, ఏ ఊరిలో రావాలా? నేను ముందే చెప్పాను, ఎక్కడెక్కడ ఖాళీ ఉంది అని చూసుకుంటే చుట్టుపక్కల జమార్ ఒకటే ఖాళీ ఉంది, ఆ తర్వాత కొంత మాత్తుకురాడా ఖాళీ, దూరం ఖాళీ. ఇప్పుడు చెప్పాను, ఖచ్చితంగా దేవుడు నాకు ఇది ఇస్తాడు. ఇదైతే ఆయన పనికి ఆటంకంగా ఉండదు. లేదా మీరు ఎక్కడ మీకంటే ముందు సీనియర్లు ఉన్నారుగా అన్నారు, మీరు కొత్తగా వచ్చిన వాళ్ళు మీకంటే ముందు సీనియర్లు ఉన్నారు, మీకంటే ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఆ ఊరోళ్ళే తీరా ఆ ఊరోళ్ళే ఉన్నారు, 2 ఉన్నారు, ఆ ఊరోళ్ళే ఉన్నారు. మీకు ఎట్లా వస్తుంది అని వస్తుంది. అంతే. దేవునికి సమస్తము సాధ్యము. అంతే. ఖచ్చితంగా కోరుకునేటప్పటికి వెళ్ళేటప్పటికి నాకంటే ముందున్న వాళ్ళు ఉన్నారు, ఆ ఊరోళ్ళే. కానీ దేవుడు వాళ్ళ మనసును మార్చాడు. వాళ్ళు ఉండూరులో బాగోదులే అని అక్కడికి పోయిన తర్వాత అప్పటిదాకా అదే కావాలనుకున్నారా? ఉండూరులో బాగోదులే అని వాళ్ళు దూరం వెళ్ళిపోయారు. కానీ దేవుడు నేను వచ్చేటప్పటికి నాకు ఆ స్థానం కలిగి. గుర్తుపెట్టుకోండి, దేవుడు నమ్మదగిన వాడు. నువ్వు ఎంత హృదయపూర్వకంగా దేవుని నమ్మితే అంత అద్భుతంగా కార్యం చేయగలడు. ఆమేన్. అందుకే బైబిల్లో దేవుడు అంటాడు, యాకోబు పత్రికలో, సముద్ర తరంగంలో రేపబడినట్లుగా, సముద్ర తరంగాలు అలలో ఎగిసిపడినట్లుగా నీ మనసులో విశ్వాసంలో అవుద్దో కాదో, జరుగుద్దో జరగదో, అలా ఎగిసిపడి పైకి లేచి మళ్ళీ పైకి లేవటం కింద పడటం ఎలాగుంటుందో నీ మనసులో అలాంటి అలలలాంటి మనస్సును ఆలోచనలు కలిగి ఉండొద్దు. చేస్తాడో చేయడో, అవుద్దో కాదో, జరుగుతుందో జరగదో, వస్తుందో రాదో, ఇలాంటి ద్విమనస్కత్వం నువ్వు కలిగి ఉంటే నీ జీవితంలో కార్యాలు జరగవు. ఏం కావాలో నమ్ము, ఆయన నమ్మదగిన దేవుడు. ఆమేన్. రెండో విషయం, మొదటిది దేవుని మాట వినాలి. సమస్య నుండి నువ్వు బయటపడాలంటే దేవుడు ఏం చెప్తున్నాడో, ఆయన మాట ఏంటో ఆయన మాట వినాలి. సొంత పెత్తనాలు చేయొద్దు. సమస్యలో ఉన్నప్పుడు గుర్తుపెట్టుకోండి, బైబిల్లో ఒక ఆయన ఉన్నాడు, మనష్షే. ఏం పేరు? మనష్షే. సొంత పెత్తనాలు చేశాడు సమస్యల్లో ఉన్నప్పుడు.
ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, కష్టాలు, శ్రమలు, సమస్యలు వచ్చినప్పుడు నువ్వు దేవుడి మాట విని ఇందులో నుంచి నేను ఎలా బయటపడాలో అని దేవుని ప్రకారం ఆలోచించాలి. కానీ సొంత తెలివితేటలు ఉపయోగించి మనిషి మరింత శాపగ్రస్తుడైపోయాడు. ఈ రోజులు కూడా చాలామంది కష్టాల, శ్రమలు, మాకు మొత్తం అంత కష్టాలు, అంత బాధలు, అన్ని సమస్యలు ఉంటాం. దాంట్లోంచి బయటపడాలంటే దేవుని మార్గం నీకు దేవుడు అందుబాటులోకి తీసుకొచ్చిన విధానం. అది కాకుండా దేవుని వాక్యాన్ని పక్కన పెట్టి నీ తెలివితేటలన్నీ ఉపయోగిస్తే పూడికలోకి పోయినట్టుగా వెళ్ళిపోతావు. బుడుగు తెలుసుగా, బుడుగులో ఎట్లా ఉంటుంది, ఊబి ఎట్లా ఉంటుంది. ఊబిలో నువ్వు ఎంత ప్రయత్నం చేసినా ఒడ్డును పడలేవు. నువ్వు ప్రయత్నం చేసే కొద్దిగా ఊబిలోకి అడుక్కే పోతావు. సమస్యలో ఉన్నప్పుడు కూడా దేవుని సహాయం నీకు లేకపోతే, దేవుని వాక్యము, దేవుని మాట నీకు లేకపోతే ఊబిలో ఉన్న వ్యక్తిలాగా ఇంకో సమస్యలోకి పోతావు, ఇంకో సమస్యలోకి పోతావు, ఇంకో సమస్యలోకి పోతావు. ఇక బయటపడుతుంది నీ వల్ల కాదు. ఆ సమస్యల్లోనే చికాకులు అనిపించే సాతాండు ఒక్కసారి నీకు ఆలోచన, ఎందుకు బతుకు బతకటం, చావరాదు అంటాడు వాడు సాతాండు. దేవుడి మాట బలే వినంగానే సాతాండు చెప్పంగానే వింటాం. ఆ మందుబాటులు కాడుకో, ఆ ఉరుతాడు కాడుకో, యాడుకో పరిగెత్తిపోయి సాతాండు చెప్పినట్లుగా ఆత్మహత్యల వైపు వెళ్ళిపోతాం. అది లోకుల పద్ధతి. అందుకే దేవుడు చెప్పేది, సమస్య నుంచి నువ్వు బయటపడాలంటే మొదటిగా దేవుని మాట విను. నీ సొంత తెలివితేటలు వద్దో, నీ మాట విను. ఏమన్నాడు తెలుసా? కీర్తన గ్రంథంలో 3వ కీర్తన 5వ వచనంలో, నీ స్వబుద్ధుని నువ్వు ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకం ఉంచో. ఏం చేయొద్దు? నీ బుద్ధిని కూడా నువ్వు నమ్ముకోవద్దు. నీ బుద్ధి కూడా నీ మంచిది కాదట. నీ సొంత ఆలోచనల మీద ఆధారపడొద్దు. దేవుడు ఏం చెబుతున్నాడో ఈ విషయంలో, ఆ దేవుని మాట ఏమైతే ఉందో దేవుని మాట వినో. సమస్యలో నుంచి దేవుడిని బయటకు తీసుకురాగల సమర్థుడని దేవుణ్ణి నమ్ము. 3వ మాట చూద్దాం, 6వ వచనం మరొకసారి చదువుదాం. యోనా గ్రంథం 3:6. ఏంటది? ఏమన్నాడు? విధేయత ఉండాల, తగ్గింపు. రాజు ఎప్పుడైతే రాజ్యం మీదకు సమస్య రాబోతుంది అని విన్నాడో, ఎప్పుడైతే దేవుని కోపం రాబోతుందని విన్నాడో, ఆ సమస్యలో నుంచి నేను బయటపడాలంటే ఏం చేయాలి అనుకుంటూ దేవుని మార్గాన్ని వెంబడించాడు. గుర్తుపెట్టుకోండి, రాజవస్త్రాలు పక్కన పెట్టి సింహాసనాన్ని దిగొచ్చి ఎక్కడ కూర్చున్నాడు? ఎక్కడ కూర్చున్నాడు చెప్పు? ఏంటిది అది? ఏమంటారు చెప్పండి, ఏమంటారు? తగ్గింపు. ఏమంటారు? తగ్గింపు. గుర్తుపెట్టుకోండి, నిన్ను నీ జీవితంలో నిన్ను నువ్వు ఎంత తగ్గించుకుంటే అంత హెచ్చించబడతావు. దేవుని వాక్యంలో దేవుడు కూడా అదే అంటాడు. లూకాసు వార్త 14వ అధ్యాయం 11వ వచనంలో, తనను తాను తగ్గించుకునేవాడు హెచ్చించబడును, తనను తాను హెచ్చించుకునేవాడు తగ్గించబడును. నీ మట్టుకు నువ్వే డంబాలు పలుకుతుంటే, ప్రగల్భాలు పలుకుతుంటే దేవుడు ఒక దెబ్బ కొట్టి తగ్గిస్తాడు నిన్ను నువ్వు ఎంత తగ్గించుకుంటే, అన్నీ ఉన్నా నువ్వు ఎంత తగ్గించుకుంటావో దేవుడు నిన్ను ఇంకా 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 అంత హెచ్చిస్తాడు. రాజు కూడా సమస్యల నుంచి బయటపడాలి అనుకున్నప్పుడు రాజు ఏం చేశాడు? నేను రాజుని సింహాసనం దిగను, కుర్చీ దిగనన్నాడా? కుర్చీ దిగనన్నాడా? ఏం చేశాడు? సింహాసనము దిగి మట్టిలోకి వచ్చి కూర్చున్నాడు. ఎక్కడ కూర్చున్నాడు? మట్టిలోకి వచ్చి కూర్చొని, బూడిదలోకి వచ్చి కూర్చొని, రాజవస్త్రాలన్నీ పక్కన పెట్టి, ఇప్పుడు సమస్య ఏంటో తెలుసా? నేను బయటపడటం ముఖ్యం. ఏంటి? నేను బయటపడటం ముఖ్యం. నా కుటుంబం, నా జీవితం సమస్యల నుంచి బయటపడాలి. నేను నా హోదాను వదిలిపెట్టను. ఇంకేం హోదా? నీ జీవితమే మట్టుపాలైపోతుంటే, ఎక్కడ కుటుంబమే అల్లరిపాలైపోతుంటే, ఇంకా నా హోదా, నా డిగ్నిటీ అనుకుంటూ నువ్వు ఆ కుర్చీ దిగపోతే, ఆ హోదా దిగపోతే ఎక్కడ? కాదు. ఈరోజు చాలామంది జీవితాల్లో ఏం లేదు, తగ్గింపు లేదు. ఎన్ని సమస్యల్లో ఉన్నా నిన్ను నువ్వు దేవుని దగ్గర తగ్గించుకొని ప్రార్థన చేయటం నీకు ఇంకా రావటం లేదు. నేను ఎవరు అనుకుంటున్నావు అనే హోదాలో నువ్వు ఉంటే, ఆ హోదాను దిగకపోతే, నేనెవరు అనే పరిస్థితులను అక్కడనే ఆగిపోతే, తగ్గింపు నీకు లేకపోతే, నీ జీవితంలో ఆ సమస్యలోంచి నువ్వు బయటపడలేవు. దేవుని దగ్గరికి వచ్చినప్పుడు, దేవుని సన్నిధిలో ప్రార్థన చేసేటప్పుడు ఏం చేయాలా తెలుసా? మహా గొప్ప దైవ సేవకుడు భక్త్ సింగ్ గారు, ఆయనకు చక్కటి పేరుండేది, ఒంటె మోకాళ్ళవాడు అనేవాళ్ళు ఆయన. ఒంటె మోకాళ్ళు కనుక ఇలా అట్టల గట్టుంటాయో, దేవుని సేవకుడైన భక్త్ సింగ్ గారి యొక్క మోకాళ్ళు కూడా నల్లగా అట్టగట్టిపోదట. ఆయన 90 సంవత్సరాల వయసులో కూడా, ఇక్కడ ఎవరికి దాదాపు ఎవరికి ఉండుండవు, 90 సంవత్సరాల వయసు. ఆయన చచ్చిపోయే చివరి రోజు దాదాపు వరకు. ప్రార్థన అనగానే, మనం ప్రార్థన అంటే
ఎక్కడున్న వాళ్ళు అక్కడ గిట్ట కళ్ళు మూసుకుంటాం. మంచం మీద ఉన్న వాళ్ళు మంచం మీదనే, కుర్చీలో ఉన్న వాళ్ళు కుర్చీలనే, పక్కన ఉన్న సోఫాలో ఉన్న వాళ్ళు సోఫాలను. రాజు సింహాసనం దిగొచ్చాడు. రాజవస్త్రాలు, విలువైన రాజవస్త్రాలు పక్కన పెట్టాడు. నేను రాజులకు రాజు దేవుడితో, రారాజుతో మాట్లాడుతున్నాను. ఎవరితో మాట్లాడుతున్నాను? రారాజుతో నేను మాట్లాడుతున్నాను. ఆయనతో మాట్లాడేటప్పుడు నన్ను నేను ఏం చేయాలా? నన్ను నేను తగ్గించుకోవాలా. మీరు ఎప్పుడైనా ఒక ఆఫీసర్ దగ్గరికి వెళ్ళండి, ఒక గవర్నమెంట్ ఆఫీస్కో, ఎక్కడికో, కలెక్టర్ గారి దగ్గరకో, ఒక ఎమ్మెల్యే గారి దగ్గరకో, మినిస్టర్ గారి దగ్గరికి వెళ్ళండి. కూర్చొని మాట్లాడతారా? కూర్చొని మాట్లాడతారా? ఆయన నిలబడితే ఆయన వచ్చేటప్పుడు కుర్చీలోంచి లేచి నమస్కారం అండి అంట. వాళ్ళకి ఇచ్చే గౌరవం. దేవాతి దేవునితో మాట్లాడేటప్పుడు కష్టం నీదే, అవసరం కూడా నీదే. ఎవరిది అవసరం? నీ కుటుంబం, నీ అవసరం. నీ అవసరం దేవుడి దగ్గర పంచుకునేటప్పుడు ఎంతగా తగ్గింపు ఉండాలో. దైవ సేవకుడిని భక్తి సింగ్ గారు చివరి రోజు వరకు ఆయన ప్రార్థన అంటే, అది రోడ్ అయినా అంతే, రైల్వే స్టేషన్ అయినంతే, విమానాశ్రయం అయినంతే, చర్చి అయినంతే, ఇల్లు అయినంతే, ఎక్కడైనా ప్రార్థన అంటే మోకాలు లేకుండా ప్రార్థన చేయడం. ఆయన 90 సంవత్సరాల వయసులో మోకాళ్ళు వంచటం నేర్చుకున్నాడు. అప్పుడు కూడా నాకు మోకాళ్ళు భలే కలకలండి. కేజీ లెక్క పత్తికి కలకలు రావు. వస్తాయా? కేజీ లెక్క మిరపకాయలకి కలకలు రావు. వస్తాయా? నిజం చెప్పండి. మీరు నిజం ఒప్పుకున్నారు, దేవునికి స్తోత్రం. అసలు అప్పుడు రావు. అప్పుడు ఆ టైంలో గుర్తుండవు. వాటికంటే విలువైంది నీ కుటుంబం, వాటికంటే విలువైంది నీ జీవితం. ఆ విలువైన నీ జీవితాన్ని, కుటుంబాన్ని కట్టుకునే విషయంలో, సమస్యను బయటికి తరిమివేసే విషయంలో, ఆ దేవాతి దేవుని దగ్గర మొరపెట్టే విషయంలో ఎంత తగ్గింపు ఉండాలో తెలుసా? దిగివచ్చి, రాజు సింహాసనమును దిగివచ్చి, నువ్వు కూడా ప్రార్థన అన్నప్పుడు దిగివచ్చి ప్రార్థన చేసి, ఎంత గొప్ప తగ్గింపు. మన జీవితంలో కూడా గుర్తుపెట్టుకోండి, తగ్గింపు ఉండాలి. దేవుని దగ్గర ఒకటే స్తోత్రం. ఆయన అన్నారు లూకాసు వార్త 14:11, మత్తయి సువార్త 18:4, నిన్ను నువ్వు ఎంత తగ్గించుకుంటే దేవుడు అంత పైకి లేపుతాడు. నిన్ను నువ్వు ఎంత హెచ్చించుకుంటే దేవుడు అంత తగ్గిస్తాడు. నేను అంత తగ్గిస్తాడు. కొన్ని పర్యాయాలు మనమే ఎక్కడికైనా పోయినాం అనుకోండి, నువ్వెవరు అంటే భలే మనల గురించి భలే కోతలకు వస్తూ ఉంటాం, భలేకి చెప్పుకుంటూ ఉంటాం. అంటే నేను అంత గొప్పని, అంత గొప్ప ఆమెనని నీ గురించి నువ్వే చెప్పుకుంటూ ఉంటావు. నీ గురించి నువ్వు చెప్పుకునేది పొగడ్తలు, ప్రగల్భాలు. ఎవరు చెప్పాలా కదా? ఎప్పుడు నీ గురించి నువ్వు చెప్పుకోవాలి, అంత మొలక చెట్టు ఎక్కించుకోవాల్సిన పనిలేదు. అత్తక్కర కొమ్మరి కింద పడతా. ఆ తర్వాత పక్క మటంలో వచ్చేదంతా అవుతుంది ట్రాష్ అంటారు, ఒక మాటలో అయిపోద్ది, కొమ్మలిరి కింద పడతా. నిన్ను గురించి నువ్వు పొగుడుకోకూడదు. అందుకే యేసుప్రభువు బైబిల్లో, నా గురించి నేను సాక్ష్యం ఇవ్వను, నా గురించి నేను చెప్పుకోవాల్సిన పని లేదు, నా వెనుక ఒకళ్ళు వస్తున్నారు, పరిశుద్ధాత్మ దేవుడు నా గురించి సాక్ష్యం ఇస్తున్నారు, నేను నా తండ్రి గురించి, ఆ దేవాతి దేవుని గురించి చెప్తున్నాను అన్నారు. మనం కూడా మన జీవితంలో నువ్వు ఏం చేయాలంటే తగ్గించుకోవాలా. నీ జీవితంలో నువ్వు తగ్గింపు కలిగి ఉండాలి. ఎంత తగ్గించుకుంటే చెప్పండి, ఎంత తగ్గించుకుంటే అంత మంచిది. ఒకరోజు మనలాగా పల్లెటూరు నుంచి ఒక అతను పట్నం పోయాడు. పట్నం పోయి బాగా పెద్ద పెద్ద చదువులు చదివాడు. ఏం చదివాడు? పెద్ద పెద్ద చదువులు చదివాడు. పట్నంలో బస్సు దిగి వాళ్ళ ఊరికి వస్తున్నాడు. వాళ్ళ ఊరికి రావడానికి మధ్యలో ఒక 3 కిలోమీటర్ల దూరం ఉంది, నా కాలిబాట. ఈ 3 కిలోమీటర్ల దూరం నడిచి రావాలి వాళ్ళ ఊరికి. జాగ్రత్తగానండి, అంటున్నారా? ఈ లోపల ఆ ఊరిలో ఒక రైతు కనపడ్డాడు. ఆయన చూడంగానే, ఆ ఊర్లో పుట్టి పెరిగినోడే, పట్నం పోయేటప్పటికి ఏమొచ్చినాయి చెప్పండి? కొద్దిగా కొమ్ములు వచ్చాయి. పట్నం పోయి చదువుకునేటప్పటికి కొద్దిగా ఏమొచ్చాయి? గర్వం వచ్చింది, అహంకారం వచ్చింది. రైతును చూసిన తర్వాత ఆయన అనుకున్నాడు, రైతు తెలుసుగా పొలం పనులు చేసుకుని సాధారణ సీదాగా పంచి కట్టుకొని ఉన్నాడు. ఆయన పెద్ద చదువు ఏమి రాదు ఆ రైతుకి. రైతు దగ్గరకు వచ్చి, నేను వెనకంటే పెద్ద మేధావిని అనిపించుకోవాలనుకున్నాడు. కొంతమంది అట్లాంటి వాళ్ళు ఉంటారు. 4 మొక్కలు ఇంగ్లీష్ మొక్కలు నేర్చుకున్నప్పుడు, లేకపోతే 4 మొక్కలు అక్కడక్కడ తిరిగి కొన్ని మాటలు నేర్చుకున్నప్పుడు ఆయన కళ్ళెదిరి మిగతా వాళ్ళందరూ తక్కువ కనపడతారు. నేను వీళ్ళందరికంటే గొప్పని అనిపించుకోవాలని ఆయన గురించి గొప్పలు చెబుతూ ఉంటాడు. పట్నం పోయి ఇచ్చిన మేధావి కూడా రైతు దగ్గరికి పోయి, నేను పలానా ఊరు పోయి పెద్ద పెద్ద చదువులు చదువుకొని వచ్చినానని చెబుతున్నాడు. ఆయన అడిగిండా? ఎందుకు? అమ్మో నువ్వు అంత గొప్పవాడువా అని ఆయన పొగడాల. కొంతమంది అంతే,
వాళ్ళగే చెప్పుకుంటారు, ఎవరు అడగరు అక్కడ. ఎందుకు? వాళ్ళ గురించి అమ్మ నువ్వు ఎంత పెద్దోడువా, నీ వెనక ఎంత ఉందా, నువ్వు ఎంత తెలివైనోడు అని పగడటం కోసం చెప్పుకుంటారు. సరే, నేను నిన్ను కొన్ని ప్రశ్నలు అడుగుతాను, నువ్వు జవాబు చెప్పు అన్నాడు. రైతు అన్నాడు, అయ్యా నాకేం చదువు సందేలు వచ్చు, నేను పొలం చేసుకునేవాడిని, వ్యవసాయం చేసుకునేవాడిని, నాకేమి రావయ్యా అన్నాడు. సరే నువ్వు అడుగు, నేను జవాబు చెప్తా అన్నాడు. నేను మిమ్మల్ని అడిగి అంత టోన్నా అన్నాడు. నువ్వు గనుక నన్ను ప్రశ్న అడుగో, నేను జవాబు చెప్తా. నేను జవాబు చెప్పలేకపోతే నీకు 100 రూపాయలు ఇస్తానన్నాడు. ఎంత? నువ్వు ఏదైనా అడుగు, నేను సకల శాస్త్రాలన్నీ చదువులు చదివాను, నువ్వు ఏది అడిగినా నేను జవాబు చెప్తా, 100 రూపాయలు ఇస్తా అన్నాడు. అప్పుడు నేను కూడా నిన్ను అడుగుతా, నువ్వు జవాబు చెప్పలేకపోయావు అనుకో, నువ్వు 100 రూపాయలు ఇదిలే, 50 రూపాయలు ఇస్తే చాలే అన్నాడు. ఈయన వదిలిపెట్టేట్టుకు లేడు. ఎందుకు? ఇప్పుడు ఆయన మైండ్ ఈ రైతు దగ్గర నేను తెలివైనని అని అనిపించుకోవాలి. అడుగు, ఏదో ఒక ప్రశ్న అడుగు, అది ఒక ప్రశ్న అడుగు అంటా ఉన్నాడు. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, ఎంత పెద్ద పెద్ద చదువులు, పుస్తకాల్లో ఎంత పెద్ద పెద్ద చదువులు చదివినా, ఎంఏలు పిహెచ్డీలు ఎంత పెద్ద డాక్టర్లు చదివినా అనుభవంతో సమానం కాదు. బాగా గుర్తుపెట్టుకోండి యవ్వనస్తులు, మీరు పుస్తకాల చదువులు ఎంత పెద్ద పెద్ద చదువులు చదివినా చదువురాని వ్యక్తికి వాళ్ళ జీవితంలో నేర్చుకున్న అనుభవ పాఠాలతో పుస్తకంలోని పాఠాలు ఎప్పటికీ సమానంగానే కావు. కాబట్టి నువ్వు అంత ఏవో పెద్ద పెద్ద చదువులు చదువుకున్నా పొలం పనులు చేసుకొని కష్టాలు పడి కూలి చేసుకునే వాళ్ళ దాకా అనుభవాలతో పోల్చుకుంటే నీ చదువు ఎందుకు అక్కడ ఉపయోగకరంగా ఉండదు. ఇప్పుడు రైతు కూడా ఈయన ఎంత అడుగుతుండు కాబట్టి ఒక ప్రశ్న వేద్దామని ఒక ప్రశ్న వేసాడట. సరే అయ్య గారు, మీరు ఎంతగా అడుగుతున్నాను కాబట్టి మీకు ప్రశ్న ఏమన్నా ఒకటి అడుగుతాను అన్నాడు. నవ్వుకున్నాడు మీద. ఏం అడిగితే నేను ఎందుకు జవాబు చెప్పలేనండి. సరే అడుగు అన్నాడు. అడిగి ఒక ప్రశ్న అడిగాడట. పురుషులు మీరు కూడా జవాబు చెప్పడానికి రెడీగా ఉంది. అయ్యా, భూమి మీద ఏ పక్షికి 4 కాళ్ళు ఉంటాయి చెప్పండి అన్నాడంట. ఏంటిది? భూమి మీద ఏ పక్షికి 4 కాళ్ళు ఉంటాయో చెప్పండి అన్నాడంట. మేధావి ఆలోచించడం మొదలుపెట్టాడు. ఏ పక్షికి 4 కాళ్ళు ఉంటాయి అబ్బా? ఆలోచిస్తున్నాడు. ఏది నేను చూస్తే మనిషి సాదాసీదా కనపడ్డాడు, కానీ ఇది సామాన్యుడు ఏం కాదనుకుంటున్నాడు లోపల. మళ్ళీ ఇప్పటిగా ఏ పక్షికి 4 కాళ్ళు ఉంటాయి అన్నీ చూసుకుంటూ వస్తున్నాడు, అన్నీ ఆలోచించుకుంటున్నాడు. అన్నీ 2 కాళ్ళు ఏమంటాయి, 2 ఏమంటాయి, 2 ఏమంటాయి, 4 కాళ్ళు దేనికి ఉంటాయా అనుకుంటా ఉన్నాడు. ఆలోచించాడు. ఊరి దగ్గరకు వస్తుంది, ఎక్కడ జవాబు దొరకటల్లా. ఎక్కడ అనవసరంగా అడిగాను అనుకుంటా. ఇప్పుడు ఏమయ్యాను, నేను ఎంతో పెద్ద ఇప్పటిదాకా నా గురించి గొప్పలన్నీ చెప్పుకొని చివరికి అడిగొచ్చే 7 సంవత్సరాలు ఇది ఏట్లో పడి తెచ్చాడంటూ ఒకడు. 7 సంవత్సరాలు ఈయన వీరుడు ఇంటనక ఏటి కాలంలో ఎదలేక చచ్చిపోయాడన్న సామెత అయిపోయింది. ఇప్పుడు ఈడు కూడా పెద్ద పెద్ద చదువులు చదివాను, పట్టణం పోయాను, వచ్చి చివరికి ఈ మనిషి దగ్గరికి వచ్చి ఏమైపోయాను, నేను నవ్వులు పాలవుతున్నానే అనుకున్నాడు లోపల. ఏది చెప్పాలా? ఏ పక్షికి 4 కాళ్ళు అంటే అన్ని ఆలోచిస్తే ఊరి దగ్గరికి వస్తుంది జవాబు రాట్లా. ఊరి దగ్గరికి వస్తుంది జవాబు రాట్లేదు. జేబుల నుంచి 100 రూపాయలు తీసి నాకు జవాబు తెలియదు అన్నాడట. ఒప్పుకున్నాడు. గర్వం ఏమైపోయింది చెప్పండి? ఎప్పుడు కూడా అహంకారం, గర్వం పనికిరాదు. తగ్గింపు ఎంత పెద్దగా ఎదిగితే అంత తగ్గింపు రావాలి. అప్పుడు రైతు అన్నాడు, మీరు ఓడిపోయారు కాబట్టి నాకు 100 రూపాయలు ఇచ్చారు అన్నమాట ప్రకారంగా ఆ 100 రూపాయల నుంచి 50 రూపాయలు తిరిగిచ్చి నాకు కూడా తెలియదు అన్నాడు. ఆయన ఓడిపోతే 50గా ఇచ్చేది. ఇప్పుడు 50 రూపాయల లాభం ఎవరికి వచ్చింది? రైతుకి 50 రూపాయల లాభం. ఇది మేధావితనం అంటే, ఇది అనుభవంతో నేర్పించిన జ్ఞానం అంటే, పుస్తక పేజీల్లో ఉండేది కాదు. కాబట్టి ఎప్పుడూ ఎవరో మన ఎదుటకు ఉన్న వ్యక్తిని తగ్గించాలి అంటే, వాళ్ళని అవమానించాలంటే నువ్వే తగ్గించబడతావు. ఎప్పటికి ఎదుటి వాళ్ళను నువ్వెంత మేధావి అయినా, ఎంత సంపాదించినా, ఎంత గొప్ప పదవుల్లో ఉన్నా, ఎంత హోదా ఉన్నా, ఎదుటి వాళ్ళని ఎప్పుడు తక్కువ అంచనా ఎప్పటికీ వేసి అవమానించకూడదు. దేవుడు ఎవరికి ఏ టాలెంట్ ఇవ్వాలో వాళ్ళకి అది ఇచ్చాడు. నువ్వు ఒక విషయంలో గొప్ప అయితే వాళ్ళు ఇంకో విషయంలో గొప్ప వాళ్ళు అంతే. కాబట్టి రాజు ఏం చేశాడు? ఇప్పుడు దేవుడి దగ్గర సింహాసనమును దిగి వచ్చి రాజవస్త్రాలను పక్కన పెట్టి మట్టిలో బూడిదలో కూర్చొని ఆ రారాజు ఎదుట ప్రార్థన చేయటం మొదలుపెట్టాడు. ఇది 3వ మాట. తగ్గింపు కావాలి, విధేయత కావాలి. మనం కూడా సమస్యల నుండి బయటపడాలి అంటే నీ జీవితంలో గర్వం వద్దు, నీ జీవితంలో అహంకారం వద్దు, నీ జీవితంలో ప్రగల్భాలు వద్దు. నువ్వు ఏ స్థాయిలో దీవించబడి హెచ్చించబడి మంచి స్థాయిలో ఉన్నప్పటికీ కూడా, ఇతరుల కంటే గొప్ప హోదాలో ఉన్నప్పటికీ కూడా, నిన్ను నువ్వు ఎంత తగ్గించుకుంటే నువ్వు అంత మంచిది. ఎంతగా దేవుని ఎదుట నువ్వు అణిగి ఉంటావో అంతగా దేవుడు నిన్ను హెచ్చిస్తాడు.
ఆమేన్. మూడో విషయం. తర్వాత 9వ వచన భాగం. రైట్. 4వ మాట విడిచిపెట్టాలి. ఏముంది? విడిచిపెట్టాలి. ఏం విడిచిపెట్టాలట? అప్పటిదాకా మీరు జీవించిన జీవితం ఏమైతుందో 9వ వచనం చూడండి. మనుషులందరూ తమ దుర్మార్గములను విడిచి, ఏం విడిచిపెట్టాను? మనుషులందరూ వాళ్ళ జీవితంలో అప్పటి వరకు దేశ ప్రజలు ఎంత దుర్మార్గంగా జీవించారో, పాపంగా జీవించారో, వ్యతిరేకంగా జీవించారో వాటన్నిటిని మీరు విడిచిపెట్టండి. సమస్యల్లో ఆల్రెడీ ఉన్నావు, ఇంకా నువ్వు నీ పాపాన్ని విడిచిపెట్టకపోతే, ఆల్రెడీ బాధల్లో సమస్యల్లో కొట్టుమిట్టాడుతున్నావు, అయినా నీ దుర్మార్గాన్ని నువ్వు విడిచిపెట్టకపోతే, సమస్యల్లో ఉన్నావు అయినా నీ అవిధేయతను విడిచిపెట్టకపోతే, సమస్యల్లో ఉన్నావు ఇంకా నీ అతిక్రమాలను విడిచిపెట్టకపోతే అసలు సమస్యల నుంచి నువ్వు బయట పడలేవు. దేవునికి స్తోత్రం. ఏం చేయలేవు? సమస్యల్లో ఉన్నప్పుడు బయటపడాలంటే దేవుని వాక్యంలో దేవుడు ఖచ్చితంగా చెప్పాడు, మీ పాపమును విడిచి రండి. ముందు ఏం విడిచిపెట్టాలా కదా? వాళ్ళు పాపాన్ని విడిచిపెట్టరు. పాపం అంటే వాళ్ళకి చాలా ప్రేమ, ప్రాణం. కానీ దేవుడు మమ్మల్ని విడిపిస్తే బాగుండు, దేవుడు మమ్మల్ని విడిపిస్తే బాగుండు. ఎట్ట విడిపిస్తాడు? దేవుడు ఇక్కడ ఒక క్రమం పెట్టాడు, ఒక ఆర్డర్ పెట్టాడు, ఒక వరుస విధానం పెట్టాడు. నువ్వు సమస్యల నుంచి బయటపడాలంటే నువ్వు ముందు నీ పాపాన్ని విడిచిపెట్టురా. ఏం చెయ్యి? పాపాన్ని విడిచిపెట్టు. పాపాన్ని విడిచిపెట్టకుండా నేను అట్లాగే ఉంటానండి, వెళ్ళిపడదావు. సమస్య మీద సమస్య నీకు ఇంకా పెరిగిపోతాడు. నెత్తి మీద మూటలు పెరుగుతూ ఉంటాయి, పాపపు మూటలు పెరిగిపోతూ ఉంటాయి. ఎంతకాలం వస్తావు? వాటిని విడిచిపెట్టి నా దగ్గరికి రమ్మన్నాడు. ఏం చేయాలట? పాపమును విడిచిపెట్టు. యోబు గ్రంథం 36వ అధ్యాయం 10వ వచనం. ఏమన్నాడు దేవుడు? పాపమును విడిచి రండి. ఏం విడిచిపెట్టాలా? నువ్వు దాన్ని విడిచిపెట్టకపోతే ఎక్కడికి రాలేవు? చెప్పండి. విడిచిపెట్టకపోతే సమస్యల నుంచి నువ్వు బయటకు రాలేవు. అతిక్రమం, అలవాట్లు, దేవుని వ్యతిరేకమైన వాటిని విడిచిపెట్టాలా. వాటిని విడిచిపెట్టకపోతే సమస్యల నుంచి నువ్వు ఎప్పటికీ బయట పడలేవు. దేవుడు విడిచి రండి. విడిచి వస్తే ఆశ్రయిస్తా. ఒకరోజు ఒక రాజు మారువేషంలో జైల్లో ఉన్న సైనికులను పరామర్శించడానికి వెళ్ళాడు. రాజుగారు మారువేషం వేసుకొని రాజుగా కాకుండా జైల్లో ఉన్న ఖైదీల దగ్గరికి వెళ్ళి వాళ్ళ సాధక బాధలన్నీ వింటూ వచ్చాడు. వాళ్ళు కూడా ఆయన మామూలు మనిషి అనుకొని చెప్తున్నారు. ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి బాధ అంతా విన్నాడు. రాజుగారి మనసు కదిలిపోయింది. పాపం ఇతను చాలా కష్టాల నుంచి ఉన్నాడు, బాధల్లో ఉన్నాడు, ఇతను బాధపడుతున్నాడు చేసిన తప్పుకి. కాబట్టి ఇతనికి క్షమాభిక్ష పెట్టి ఇతని జైల్లోంచి బయటకు తీసుకొద్దాం అనుకున్నాడు మనసులో రాజు. ఆ మాట రాజు మనసులో అనుకొని నోరు తెరిచి రాజు ఒక మాట అడిగాడు ఆ జైల్లో ఉన్న నేరస్తుని, ఖైదీని. అయ్యా, నువ్వు జైల్లో నుంచి వచ్చిన తర్వాత ఏం చేయాలనుకుంటున్నావు అన్నాడు. మరి ఇన్ని సంవత్సరాలు జైల్లో బ్రతికావు, ఇంత కష్టాలు పడుతున్నావు కదా, నువ్వు జైల్లో నుంచి వచ్చిన తర్వాత ఏం చేయాలనుకుంటున్నావు అని అడిగాడు. రాజు అడగగానే ఆ వ్యక్తి, నేను జైల్లోంచి బయట రాగానే చేసే మొట్టమొదటి పని, నన్ను ఎవడైతే జైలుకి పంపించాడో వాడిని చంపేస్తానన్నాడు. ఏమన్నాడు? నన్ను ఎవడైతే జైలుకి పంపించాడో, నేను జైలుకి రావడానికి ఎవరైతే కారకులయ్యారో వాళ్ళ మీద నేను పగ తీర్చుకుంటాను, వాళ్ళని చంపేస్తానన్నాడు జైల్లో ఉన్న నేరస్తుడు. అప్పుడు రాజు మనసులో క్షమించి విడుదల చేద్దాం అనుకున్న రాజు మనసులో మళ్ళీ అనుకున్నాడు, ఎట్లా అంటాడు, ఊళ్ళో కంటే జైల్లో ఉండటమే మంచిది అనుకున్నాడు. ఏమనుకున్నాడు రాజు? ఎట్లాంటి వాడు ఊరిలో ఉండటం కంటే జైల్లో ఉండటమే మంచిది అనుకొని క్షమాభిక్ష పెడదాం అనుకున్నాడు. క్షమాభిక్ష పెట్టకుండా వెళ్ళిపోయాడు. దేవుడు కూడా నేను చూసినప్పుడు, నువ్వు సమస్యలో ఉన్నప్పుడు, ఏడుస్తున్నప్పుడు చూసినప్పుడు ఆయన కూడా అడుగుతాడు, సమస్యల నుంచి బయటకు వచ్చిన తర్వాత బాగా బ్రతుకుతావా? కష్టాల నుంచి బయటపడిన తర్వాత బాగా బ్రతుకుతావా అంటే మనం అంటాం, ఇంతకంటే మించిన పాపాలు చేస్తానంటాం. అప్పుడు అంటాడు, నీకు ఇయే సరిపోయింది. ఈ కష్టాలు నువ్వు ఇప్పుడు ఏడుతుంటుంటేనే నువ్వు ఇన్ని పాపాలు చేస్తున్నావు, ఇక అసలు నీకు కష్టాలు లేకపోతే అసలు లెక్క చేస్తావా? ఇన్ని బాధల్లో ఉంటేనే నువ్వు ఇంక నీ తప్పులు చేస్తున్నావు, అసలు ఈ బాధ కూడా లేకపోతే నువ్వు ఎవరైనా లెక్క చేస్తావా? నువ్వు ఎక్కడ ఉంచమే రైట్ అంటాడు దేవుడు. అందుకే దేవుడు ఇక్కడ అన్నాడు, నువ్వు సమస్యలో నుంచి బయటపడాలి అనుకుంటే విడిచిపెట్టిరా. ఏం కావాలా? విడిచిపెట్టిరా. నువ్వు పశ్చాత్తాపంతో విడిచిపెట్టి, దేవుని వాక్యంలో సామెతల గ్రంథం 28వ అధ్యాయంలో ఉంటుంది 13వ వచనంలో, అతిక్రమములను దాచువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరం పొందుతాడు. దేవుని దగ్గరగా వాటిని విడిచిపెట్టినప్పుడు, సామెతల గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనంలో దేవుడు అంటాడు 2వ లైన్లో, చెడుతనమును విడిచిపెట్టి నా యొద్దకు రండి. ఏం విడిచిపెట్టి?
చెడుతనమును పాపమును విడిచిరండి, అప్పుడు సమస్యల నుంచి దేవుడు బయటకు తీసుకొస్తాడు. దాన్ని విడిచిపెట్టకపోతే, ఆ చెడును పాపమును నువ్వు విడిచిపెట్టలేకపోతే సమస్యల నుంచి నువ్వు బయట పడలేవు. ఈరోజు మీరు గమనించండి, చాలామంది జీవితాల్లో సమస్యల 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 సమస్యలు, ఇంటి మొత్తం సమస్యలు చుట్టుకోవడానికి కారణం ఏంటో తెలుసా? వాళ్ళు విడిచిపెట్టలేకపోతున్నారు. వాళ్ళ అలవాట్లు విడిచిపెట్టలేకపోతున్నారు. వాళ్ళ బలహీనతలు విడిచిపెట్టలేకపోతున్నారు. వాళ్ళ చెడు వ్యసనాలు విడిచిపెట్టలేకపోతున్నారు. వాళ్ళ పాపమును విడిచిపెట్టలేకపోతున్నారు. అందుకే వారి యొక్క పాపములను బట్టి వాళ్ళ సమస్యల్లో ఇరుక్కుపోయారు. దేవుడు విడుదల చేద్దామని చూస్తున్నా వారు వాటిని విడిచి ఏం చేయలేకపోతున్నారు? బయట రాలేకపోతున్నారు. దేవుడు అంటున్నాడు, సమస్యల నుంచి బయటపడాలంటే ముందు నువ్వు నీ పాపమును ఏం చేయి? నీ పాపమును చెప్పండి, పాపమును విడిచిపెట్టు. చాలాసార్లు అనుకుంటా, అయ్యగారు అది నన్ను వదిలిపెట్టట్లేదు. పాపం ఏదో వదిలిపెట్టడం లేదు. చెప్పండి, పాపం నిన్ను పట్టుకుందా? నువ్వు పాపాన్ని పట్టుకున్నావా? ఏదో పట్టుకుంది. పాపం పట్టుకుందా? పాపం నువ్వు పట్టుకున్నావే పోతున్నావు. నీ ప్రమేయం లేకుండా ఏ పాపం నీ జీవితంలోకి రాదు. నువ్వు ఓకే అనుకోండి, ఏ పాపం నీ జీవితంలోకి రాదు. నువ్వు పర్మిషన్ ఇవ్వకుండా ఏ పాపం నీ జీవితంలోకి రాదు. నువ్వు అనుమతిస్తున్నావు కాబట్టి నీ జీవితంలోకి వచ్చింది. ఒక వ్యక్తి అట చెట్టు దగ్గర పోయి చెట్టును ఇట్లా కౌగులించుకొని నన్ను వదిలిపెట్టు అన్నాడట. చెట్టు దగ్గర పోయి చెట్టును ఇట్లా కౌగులించుకొని నన్ను వదిలిపెట్టు అంటే పక్కన చూస్తున్నా నవ్వుతున్నారంట. ఏంది 2 చేతులు చెట్టునిట్ట వాటేసుకొని నన్ను వదిలిపెట్టు అంటున్నావేంటి అన్నాడంట. మరి నువ్వు చెప్పేది కూడా అంతే ఉంది అన్నాడట. ఏంటది? అయ్యా, నాకు మారాలని ఉంది కానీ పాపం వదిలిపెట్టట్లేదు, నాకు మారాలని ఉంది కానీ అలవాట్లు వదిలిపెట్టట్లేదు. అలవాట్లు ఏం పట్టుకోవాలా? షాపు కాడికి పరిగెత్తేది నువ్వు, సీసా పట్టుకునేది నువ్వు, మూత తీసేది నువ్వు, ప్యాకెట్ తీసుకునేది నువ్వు, కాల్చేది నువ్వు. అయ్యా, వాటికన్నా ప్రాణాలు ఉండి వస్తాయి నీ దగ్గరికి. పరిగెత్తేది ఎవరు? పాపం దగ్గరికి పరిగెత్తేది నువ్వు. వాటిని పట్టుకొని నన్ను వదిలిపెట్టట్లేదు అంటావు. అసలు నువ్వు చెట్టును పట్టుకో మాకు, వాటి దగ్గర పోమాకు. దేవుడు కూడా వాటిని విడిచిపెట్టు ముందు. ఇంకా అలవాట్లను విడిచిపెట్టు. అవే నేను పట్టుకోవాలా? నువ్వే వాటి దగ్గర పరిగెత్తుతున్నావు. వాటిని విడిచిపెట్టి నా దగ్గరికి రా, అప్పుడు సమస్యల నుంచి నువ్వు బయటపడతావు. ఆమేన్. ఇక చివరి మాట చదువుకుని ముగించుకుందాం. యోనా గ్రంథం 3వ అధ్యాయం 9వ వచనం మరొకసారి. వేడుకొనుట ఎట్లాగట? ఏముంది వాక్యం? మనస్ఫూర్తిగా. ఎట్లా దేవుని దగ్గర సమస్యల నుంచి బయటపడాలంటే మనస్ఫూర్తిగా దేవుణ్ణి వేడుకో. ఆఫ్ మైండ్ ఎప్పటికీ ప్రమాదం. ఆఫ్ అంటే సగం భక్తి. సగం భక్తి ఎప్పటికీ ప్రమాదమే. ఉంటే వెచ్చగా ఉండు. ఏమన్నాడు దేవుడు? చల్లగా ఉండు. నిలువెచ్చగా కాదు, అటు ఇటు కాకుండా కాదు. దేవుడు మనస్ఫూర్తిగా నువ్వు చేసే ప్రార్థన ఏదో, నువ్వు దేవుని దగ్గర ఏం ప్రార్థన చేస్తున్నావో, సమస్యల నుంచి నిన్ను బయటపేయడం, ప్రభా కష్టాల నుంచి బయటపోయి, అనారోగ్య పరిస్థితుల నుంచి బయటపోయి, అప్పుల నుంచి బయటపోయి, ఆర్థిక సమస్యల నుంచి బయటపోయి, ఈ సమస్యలన్నింటిలోంచి నన్ను బయటకు తీసుకురాయ్యా. నువ్వు ఏ విషయం కోసమైతే ప్రార్థన చేస్తున్నావో ఆ విషయంలో మనస్ఫూర్తిగా దేవుణ్ణి వేడుకో. ఎక్కడ ఎంత మాత్రం సందేహం లేకుండా, ఎక్కడ ఎంత మాత్రం వేరే ఆలోచన రాకుండా, మనస్ఫూర్తిని పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో ఆయన వేడుకో. దేవుడు సహాయం చేయగలడు. ఆమేన్. ఏం చేయాలి? మనస్ఫూర్తిగా, హృదయపూర్వకముగా, సంపూర్ణముగా, పరిపూర్ణంగా ప్రార్థన చేయి. ఇంక వేరే చేస్తాడో చేయడోనండి, మారతారో. మా చాలాసార్లు అంటావు, మా ఆయనకి మారడండి నాకు తెలుసండి. నువ్వే అంటావు, మా ఆయన మారడండి అంటావు. ప్రభు మా ఆయన మార్చాను. అక్కడేమో మారడండి అంటావు. గేట్ దగ్గరికి వచ్చినప్పుడు నువ్వు మారవు. ఎంత చెప్పి నువ్వు చర్చకు వచ్చి 100 రూపాయలు అడిగాడు అనుకో, ఎప్పుడు నువ్వు మారవని అంటావు. అప్పుడు ప్రభు మా ఆయన మార్చాయి అంట. నువ్వే 2 మాటలు మాట్లాడతావు. కరెక్టా? ఏం కావాలో దేవుడు ఏమని తెలుసా? మనస్ఫూర్తిగా వేడుకో, హృదయపూర్వకంగా నమ్ము. ఏ విషయం కోసం, ఏ సమస్యల నుంచి నువ్వు బయటపడాలో, ఏ విషయాల్లో బాధపడుతూ ఉన్నావో, నిన్ను బాధ పెట్టే పరిస్థితులు ఏమైతే ఉన్నాయో వాటిలోంచి దేవుడిని బయటికి తీసుకురావడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నీకు ఈ విధానం తెలియటం లేదు, ఈ విధానం నువ్వు పాటించలేకపోతున్నావు. అందువల్ల నువ్వు ఇంకా సమస్యలో కొట్టుమిట్టాడుతున్నావు. ఏం కావాలంటే మనం ఆయన మాటలు విని, దేవుని యందు విశ్వాసం ఉంచి, నిన్ను నువ్వు తగ్గించుకుంటూ దేవుడికి విధేయత చూపిస్తూ, దేవుని బాధ పెట్టేవి ఇంకా ఒకవేళ నీ జీవితంలో ఏమైనా ఉంటే ఆ దేవుని బాధ పెట్టే వాటిని విడిచిపెట్టి మనస్ఫూర్తిగా దేవుణ్ణి, ప్రభు ఇదిగో నా జీవితం నీ చేతికి అప్పగిస్తున్నాను, నన్ను సమస్యల నుంచి బయటికి తీసుకురండి. ఇగో ప్రభు నేను ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాను, బయటకు తీసుకురండి. అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నాను, బయటకు తీసుకురండి. సమస్యల వలయంలో చిక్కుబడి ఉన్నాను,
బయట తీసుకురండి అంటూ మనస్ఫూర్తిగా దేవుని అడిగినప్పుడు వారు ఆ రోజునలా అడిగారు. వెంటనే దేవుడు ఏం చేశాడట? భలేగుంటుంది ఆ మాట. దేవుడు తన మనస్సును మార్చుకొని కోపాన్ని ఇస్తాను అన్న దేవుడు ఏం చేయలేదు. 4వ అధ్యాయం 2వ వచనం చూడండి, చివరిలో దేవుడు కృపగలవాడై ఉండి అత్యంత కృపయు బహుశాంతము జాలి గల దేవుడు వారి మీదకు దేవుని కోపమును రానివ్వలేదు. ఏం చేశాడంటే దేవుడు జాలి, కృప, కనికరము గల దేవుడు, శాంతము గల దేవుడు ఆ దేశం మీదకు దేవుని కోపము రానివ్వలేదు. ఎందుకంటే వాళ్ళు మార్పు కనపడింది. దేవుడు మళ్ళా పట్టణాన్ని ఆశీర్వదించడం మొదలుపెట్టాడు. ఈరోజు సమస్యల్లో ఉన్నప్పుడు బయటపడాలంటే దేవుడు కూడా నేను చూసినప్పుడు, నీలో దేవునికి ఎలాంటి మార్పు కనపడినప్పుడు, దేవుడు అంటే అంత భక్తి కనపడ్డప్పుడు, దేవుడి మాట వినే ఆసక్తి నీలో కనపడ్డప్పుడు, నిన్ను నువ్వు తగ్గించుకొని విడిచిపెట్టవలసిన వాటిని విడిచిపెట్టినప్పుడు, దేవునిలో ప్రార్థించే విషయంలో నమ్మకంగా అంత మనస్ఫూర్తిగా ప్రార్థించినప్పుడు దేవుడు ప్రతి సమస్య నుండి నిన్ను విడుదల చేయను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. తలలను కళ్ళు మూసుకుందాం. ఎగమించుదాం ప్రార్థనలో. పరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, సర్వోన్నతుడ, సకల ఆశీర్వాదములకు కారణపుత్రుడైన మా ప్రభు, ఉదయకాల సమయంలో మరోసారి మీ ఘనమైన శ్రేష్టమైన బలమైన నామములకు వందనాలు, స్తోత్రాలు నాయన. ఈ సమయంలో మీ మాటలు విన్న వారిలో ఎవరు ఎలాంటి అక్కరలో ఉన్నారో, ఎవరు ఎలాంటి సమస్యలో ఉన్నారో, ఎవరు ఎలాంటి వేదనలో ఉన్నారో, అపాయంలో ఉన్నారో, ఆపదలో ఉన్నారో, సమస్తం ఎరిగిన దేవుడు నాయన. నీవు ప్రతి ఒక్కరిని మా ప్రభు సమస్యల నుంచి బయటకు తీసుకురాగల శక్తిమంతుడా, మీకు వందనాలు, స్తోత్రాలు. ఎవరైతే ప్రభు ఈరోజు ఆ సమస్యల నుంచి బయటపడాలనుకుంటున్నారో, ఎవరు అలాంటి తీర్మానం కలిగి ఉన్నారో, అటు రీతిగా ఇష్టపడుతున్నారో, అటు ప్రతి ఒక్కరిని మీ కృపలో జ్ఞాపకం చేసుకునండి. మీ వాక్యంలో మీరు సెలవిచ్చినట్లుగా ఆనాడు నినివే పట్టణస్థులు తమను తాము ఎంతగా తగ్గించుకొని విశ్వాసం ఉంచి మీ మాటలు విని పాపమును విడిచిపెట్టి మనఃపూర్వకంగా వేడుకొని సమస్యల నుంచి బయటపడ్డారో, ఈరోజు అటు రీతిగా నాయన ప్రార్థిస్తున్న ప్రతి హృదయాన్ని జ్ఞాపకం చేసుకోండి. విరిగి నలిగిన మనసుతో చేస్తున్న ప్రతి ప్రార్థనను జ్ఞాపకించండి నాయన. ప్రతి ఒక్కరిని కూడా మీ కృపలో జ్ఞాపకం చేసుకొని ఆ సమస్యలో నుంచి తీసుకుని వచ్చి సమస్యను సంతోషంగా మార్చండి నాయన. దుఃఖమును ఆనందంగా మార్చండి ప్రభు. కన్నీటిని నాట్యముగా మార్చినట్లు గొప్ప దేవా మీకు వందనాలు. ప్రతి కుటుంబంలో అలాంటి అద్భుతమైన కార్యాన్ని దయచేసి వారిని సంతోషకరమైన స్థితిలో నిలబెట్టి మిమ్మల్ని స్తుతించే గొప్ప భాగ్యమును, మీ గురించి సాక్ష్యం ఇచ్చినట్లుగా గొప్ప భాగ్యము దయచేయమని కూడిన మమ్మల్ని అందరినీ మీ కృపకు అప్పగిస్తూ క్రీస్తు యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.